ఎలా అన్నం వండాలి నేర్చుకునే వారికి నేను ముందుగా బియ్యాన్ని ఈ విధంగా కడిగి ఈ వీడియోలో మరుగుతున్న నీళ్ళలో వేస్తాను. ఆ విధంగా ముందుగా మరుగుతున్న నీళ్ళలో బియ్యంను వేస్తాను. ఆల్రెడీ 2 గ్లాసులకి 4 గ్లాసులు బాగా నీళ్లు పోసుకొని కుక్కర్లో మరిగించిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసి బియ్యం ఈ విధంగా వేస్తూ ఉంటాను. కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ బియ్యం అంతా పారపోసి ఆ తర్వాత వేడివేడిగా అన్నం సర్వ్ చేసుకొని తినవచ్చు. బియ్యాన్ని ఈ విధంగా బాగా కడుక్కొని ఇందులో వేసేస్తే చక్కగా ఉడుకుతుంది. మూత పెట్టేసేయాలి. ఆ విధంగా మనకు పొడిపొడిలాడుతూ అన్నము రావాలంటే ఈ విధంగా వేడి నీళ్ళలో బియ్యాన్ని వేసి అన్నం వండుకోవాలి. చాలామందికి అన్నం కూడా ముద్దగా ఉంటే నచ్చదు, అందుకని ఈ విధంగా ట్రై చేయండి. చాలా పొడిపొడిలాడుతూ బిర్యానీ ఇలాగా అన్నము అలా పొడిపొడిలాడుతూ ఉంటుంది. నిమ్మరసము నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు కొద్దిగా. నేను ఉప్పు వేశాను. మరుగుతున్న నీళ్ళలో ఈ విధంగా బియ్యాన్ని వేశాను. ఈ విధంగా మూత పెట్టుకొని దీనిపైన విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు మనము ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత ఆఫ్ చేసి వేడివేడిగా అన్నం వడ్డించుకొని తినాలి.